తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండే ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ భారీ బడ్జెట్‌తో ఒక పెద్ద మూవీ తీయాలని ఫిక్స్ అయిపోయిండు. ఆయనకుండే ప్రొడక్షన్ హౌస్‌తో ఒక పెద్ద డైరెక్టర్‌ని తీసుకున్నాడు. పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ ఉన్న ఒక మంచి పెద్ద హీరోని తీసుకున్నారు. అండ్ ఈ ఒక్క మూవీ కోసమే 400-450 కోట్లు పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిర్రు. ఈ మూవీ షూటింగ్ ప్రాసెస్‌లో పెద్ద పెద్ద సెట్లు, ఫారెన్ షెడ్యూల్స్, టాప్ టెక్నీషియన్స్, దానికి తగ్గట్టు మూవీ ప్రమోషన్స్. ఇందులో ఉండే కొన్ని సాంగ్స్ కోసమే దగ్గర దగ్గర 70 కోట్ల వరకు ఖర్చు పెట్టు. అలా మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఫైనల్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి మూవీ లెంత్ 7 గంటల 50 నిమిషాల వరకు అయిపోయింది. అసలు ఇంత పెద్ద మూవీని ఎలా కట్ చేయాలని చెప్పి ఏదో విధంగా 2.75 hours మూవీలా దీన్ని మొత్తం ట్రిమ్ చేసేసి మంచి ప్రమోషన్స్తో గ్రాండ్ రిలీజ్ చేసిరు. డే 1 రోజు ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ మూవీకుండే హైప్ క్రియేట్ చేయడం వల్ల మంచి కలెక్షన్స్ వచ్చినాయి. కానీ టాక్ మాత్రం నెగిటివ్ వచ్చింది. సెకండ్ డే నుంచి అసలు రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఆ హీరోకుండే క్రేజ్ వల్ల, ఆయనకున్న మార్కెట్ వల్ల ఆ మూవీని ఎంతో కొంత లాక్కొచ్చి దాదాపు 180 కోట్ల నుండి 190 కోట్ల వరకు కలెక్ట్ చేయగలిగింది. కానీ ఫైనల్లీ మూవీ మాత్రం ఫ్లాప్ అయిపోయింది. ఈ మూవీ తీసిన ప్రొడ్యూసర్కి దగ్గర దగ్గర 80 కోట్ల నుండి 100 కోట్ల వరకు నష్టం వచ్చింది. అందరూ ఈ ప్రొడ్యూసర్ పని అయిపోయింది, ఈ ఫిలిం ఇండస్ట్రీ లోపల నుంచి వెళ్ళిపోతాడు, ఇంకో సినిమా తీయడు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇదే ప్రొడ్యూసర్ ఒక చిన్న ఫిలిం 55 కోట్లతో ఒక ఫిల్మ్ని రిలీజ్ చేస్తే అది ఎవరు అంచనా వేయని విధంగా బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయి 300 కోట్ల కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఈ ఒక్క మూవీ కనుక ఆ టైంలో రాకపోయి ఉంటే ఈయన ఇంకో మూవీ తీసేవారే కాదు. అలా ఆయనని సేవ్ చేసిన ఆ మూవీ ఏంటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అదే సంక్రాంతికి వస్తున్నాం. అసలు దిల్ రాజు తీసిన గేమ్ చేంజర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా అన్ని వందల కోట్ల కలెక్షన్ తెచ్చింది? ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ కేవలం పల్లెటూరులో ఉండే వాళ్ళకి కనెక్ట్ అయ్యే మూవీ ఇన్ని వందల కోట్లు ఎలా కలెక్ట్ చేసింది? దాని వెనక ఉన్న మెయిన్ రీజన్ ఆ మూవీ రిలీజ్ చేసిన డేట్ 14th January, సంక్రాంతి పండుగ డేట్. యాక్చువల్లీ ఈ డేట్కి వచ్చిన ఏ మూవీ అయినా సరే మంచి కలెక్షన్స్తో వస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేయాలంటే ప్రొడ్యూసర్ సంక్రాంతికే మూవీస్ని ఎందుకు రిలీజ్ చేస్తారు? ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చిందంటే మూవీస్లో లైనప్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ప్రొడ్యూసర్స్ ఈ ఒక్క సీజన్లో ఎలా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు? అసలు ఒక ప్రొడ్యూసర్ ఒక మూవీ తీసిన తర్వాత ఆ సినిమా 1000 కోట్ల టార్గెట్ హిట్ చేస్తే దాంట్లో ఆయనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? అండ్ ఎప్పుడూ ఉండని విధంగా ఈ ఒక్క సీజన్లో అర్బన్ ఏరియాస్ కంటే రూరల్ ఏరియాస్, పల్లెటూరులో ఉండే వాళ్ళే సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ డబ్బులు ఎలా తెచ్చిపెడతారో ఈ వీడియో మొత్తం చూస్తే డీటెయిల్గా మీకే అర్థమైపోతుంది. ఈ సంక్రాంతికి ఇన్ని సినిమాలు ఎందుకు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఉంటుంది. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి ఫిల్మ్ మేకర్ సంక్రాంతి పండుగనే ఎందుకు ఎంచుకుంటారు? యాక్చువల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఏదైనా మూవీ తీసుకొస్తే అది ఎప్పుడు తీసుకురావాలి అనే ఆ టైంని ఫిక్స్ చేయడం అనేది చాలా క్రిటికల్. మన తెలుగు ఆడియన్స్ కోసం అలాంటి ఒక పర్ఫెక్ట్ టైమే సంక్రాంతి పండుగ సీజన్. ఈ సంక్రాంతి టైంలో స్కూల్స్ అండ్ కాలేజెస్కి హాలిడేస్ ఉంటాయి. ఆఫీస్లో ఉండే వాళ్ళు లీవ్ పెట్టుకొని పల్లెటూరులోకి వచ్చేస్తారు. అలా ఏ స్టేట్లో ఉన్న వాళ్ళని సరే అందరూ కట్టగట్టుకొని పల్లెటూరులోకి వచ్చేస్తారు. అలా ఒక ఫ్యామిలీ యావరేజ్గా ఒక సినిమా కోసం 3 లేదా 4 టికెట్లు కొనే వాళ్ళైతే ఊర్లోకి వచ్చిన తర్వాత 6, 8, 12 ఇంకో పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ అయితే 20 టికెట్లు కొనుక్కొని సినిమాలకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ ఇలాంటి సీజన్ లేకపోయి ఉంటే ఊర్లలో ఉండే వాళ్ళు నార్మల్గా సినిమా చూడడానికి వెళ్ళరు. ఈ టైంలో ఎందుకు ఎక్కువగా వెళ్తూ ఉంటారంటే ఈ సీజన్ అనేది హార్వెస్ట్ సీజన్. పంట చేతికి వచ్చిన తర్వాత పంట నమ్మేసి అందరి చేతిలో మంచిగా డబ్బులు ఉంటాయి. అందుకని కొత్త బట్టలు కుట్టించుకుంటారు, ఇంట్లోకి వచ్చే చుట్టాలకి మంచి మర్యాదలు వేస్తారు, అండ్ ఇంటి పక్కన ఉండే వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం కానీ, దాని తర్వాత కోళ్ళ పందాలని, అలా పొలాల దగ్గరికి వెళ్ళి కళ్ళు తాగడం, పేకాట ఆడడం, ఇలాంటి వాటన్నిటి కోసం కొంచెం కొంచెం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. వీటితో పాటే మూవీస్ చూడడానికి కోసం కూడా కొంత డబ్బు ఖర్చు పెడతారు. పండుగ టైంలో ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు కూడా కష్టపడుతున్న ఒకే ఒక వ్యక్తి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు. సో వాళ్ళకి కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండాలి, ఒక 2-3 గంటలు మంచిగా నవ్వుకుందాం, అందరం కలిసి టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఇలా మంచి మంచి మూవీస్ అన్నిటిని ప్లాన్ చేస్తూ ఉంటారు. అండ్ మూవీస్ రిలీజ్ చేసే డైరెక్టర్స్, ఫిల్మ్ మేకర్స్కి కూడా ఈ టైంలో ఎక్కువగా వైలెంట్ మూవీస్, డార్క్ మూవీస్ రిలీజ్ చేయకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, కామెడీ సినిమాలు, బావమరదలకు సంబంధించిన సినిమాలు, లేదంటే జాయింట్ ఫ్యామిలీస్ అన్ని పండగ టైంలో కలిసి ఉండాలి అని మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు, ఇలాంటివన్నీ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇట్లాంటి టైంలో వచ్చిన మూవీస్ కొన్ని ఇప్పటికీ రోజు టీవీలో వేస్తూ ఉంటారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ రిలేట్ అయ్యేలా కొన్ని మూవీస్ తీసుకొస్తే ఒకరు సినిమా వచ్చిన తర్వాత ఈ మూవీ చాలా బాగుందని చెప్పి పక్కింటి వాళ్ళకి చెప్పడం, అలా ఎలాంటి బయట ప్రమోషన్స్ వీళ్ళు చేయకుండా మౌత్ పబ్లిసిటీ తోటే మూవీ చాలా హైప్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడు మూవీ వాళ్ళకి వీకెండ్స్లోనే డబ్బులు వస్తాయి కదా, కానీ సంక్రాంతి సీజన్లో మాత్రం వీక్ డేస్లో కూడా పల్లెటూరులో ఎక్కువ హౌస్ఫుల్స్ అనేవి పడతాయి.
ఈ ఫార్ములాని యూజ్ చేసుకునే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు సంక్రాంతి వచ్చినా కానీ మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్కువ మందికి నచ్చే మూవీస్ తీసుకొస్తూ ఉంటారు. అలా 2020లో అలా వైకుంఠపురం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. 2021లో క్రాక్ వచ్చింది, రవితేజ అన్నకి మాస్ హిట్ పడ్డది. దాని తర్వాత 2022లో బంగారాజు, నెక్స్ట్ ఇయర్ వాల్తేర్ వీరయ్య, 2024లో హనుమాన్ అండ్ 2025లో డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఇలాంటి మూవీస్ అన్ని జనాలకి ఎక్కువగా కనెక్ట్ అయిపోతాయి. అండ్ ప్రొడ్యూసర్కి ఇది ఒక సేఫెస్ట్ మంత్ లా కూడా కన్సిడర్ చేస్తారు. సో మన తెలుగు కల్చర్ని రీయూనియన్ చేసేలా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే విధంగా సంక్రాంతి టైంలో వచ్చే మూవీస్ని రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు మెట్రో మొదల టికెట్ కోసం లైన్లు నిలబడ్డట్టు మూవీస్ లైనప్ అనేది వచ్చేస్తాయి. ఈ సీజన్ అనేది ప్రొడ్యూసర్స్కి ఒక సేఫెస్ట్ సీజన్ అని చెప్తారు. అలా ఈ 2026 సంక్రాంతి సీజన్లో రాజాసాబ్ 9th రిలీజ్ అయింది అండ్ 12th మనశంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. నేను వీడియో రికార్డ్ చేసిన టైంకి ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. 13th రేపు భరతమహాశైలకు విజ్ఞప్తి మూవీ వస్తుంది. 14th రోజు అనగనగా ఒక రాజు, 15th రోజు నారే నారే నడుమ మురారి మూవీ వస్తుంది. ఇలా ఈ పెద్ద పెద్ద మూవీస్ అన్ని ఈ డేట్స్కి రిలీజ్ అవుతున్నాయి. కొన్ని చిన్న చిన్న మూవీస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఈ టైంకి ఇలా ఈ మూవీస్ అన్ని కట్టకట్టుకొని ఒకటేసారి వస్తాయంటే, మనం ముందు చెప్పుకున్నట్టు ఫ్యామిలీస్ అందరూ ఎక్కువ టికెట్స్ కొనుక్కొని వీక్ డేస్లో కూడా మూవీస్కి వెళ్తూ ఉంటారు. అది థియేటర్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. కానీ ప్రొడ్యూసర్కి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ మొత్తంలో శాటిలైట్ టీవీ రైట్స్ అనేవి అమ్ముడవుతాయి. నార్మల్గా ఒక సినిమాని ఒక టీవీ ఛానల్ వాళ్ళు కొనాలనుకుంటే రెగ్యులర్గా పెట్టే డబ్బు కన్నా 10 నుండి 20% ఎక్కువ మొత్తం ఈ సంక్రాంతి సీజన్లో వచ్చే మూవీస్ కోసం ఖర్చు పెడతారు. యాక్చువల్లీ 10th రోజు మూవీ రిలీజ్ అయింది, మంచి టాక్ తెచ్చుకుంది. సో దాన్ని టీవీ ఛానల్స్ కొనుక్కొని విదిన్ 20 daysలో రిలీజ్ చేస్తామని చెప్తే టీవీ ఛానల్స్ టీఆర్పీ కూడా చాలా బాగా పెరుగుతుంది. అండ్ మూవీ కొనుక్కుంటారు కాబట్టి మూవీకి సంబంధించిన యాక్టర్స్ని కూడా టీవీ ఛానల్స్ షోస్ లోపలికి ఇన్వైట్ చేస్తారు. వాటి వల్ల కూడా వాళ్ళకి మంచి టీఆర్పీ పెరుగుతుంది. రెండోది ప్రొడ్యూసర్స్కి ఓటీటీ దగ్గర నుంచి బెనిఫిట్ ఉంటుంది. మూవీ హైప్ని యూజ్ చేసుకొని ఓటీటీ వాళ్ళు ఎలా అయినా సంక్రాంతికి కొనుక్కోవాలని చెప్పి కొంచెం ఎక్కువ డబ్బు, నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. దాని ద్వారా మంచి రేట్లకి ఓటీటీ రైట్స్ కూడా కొనుక్కుంటారు. అండ్ ఇవి నాన్ థియేట్రికల్ బిజినెస్. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే చాలా మూవీస్ అనేవి ప్రీ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఒక రోజు ముందే రిలీజ్ అవుతాయి. రెండోది థియేటర్ వాళ్ళకి వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ జనాలు థియేటర్కి వస్తుంటారు కాబట్టి బ్లాక్లో వాళ్ళ టికెట్స్ అమ్మడం వల్ల వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించుకుంటారు. మూడోది ఎక్స్ట్రా షోస్ వేయడం అండ్ ఆ పాప్కార్న్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అమ్మడం వల్ల ఎప్పుడూ లేని బిజినెస్ ఈ యొక్క సంక్రాంతి సీజన్లోనే థియేటర్ వాళ్ళందరికీ వస్తుంది. అండ్ ఈ సంక్రాంతిలో వచ్చే సినిమాల కోసం ఇంట్లో సపరేట్గా ప్రమోషన్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోకి వచ్చిన పెద్దవాళ్ళు కానీ చుట్టాలు కానీ ఈ మధ్య కొత్త సినిమా ఏది రిలీజ్ అయిందని చెప్పేసి అందరం కలిసి వద్దామని చెప్పేసి బయలుదేరుతూ ఉంటారు. ఒక ప్రూవెన్ సక్సెస్ ఫార్ములాని ప్రొడ్యూసర్స్ ఎప్పుడు వాడతారు కాబట్టి ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా సంక్రాంతి వచ్చే లోపే వాళ్ళు మూవీస్ని రెడీగా పెట్టుకుంటారు. అలా ప్రొడ్యూసర్స్కి ఇది ఒక కంట్రోల్డ్ రిస్క్ సీజన్. ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ 100% పెట్టి మూవీ రిలీజ్ చేస్తే 50 నుండి 60% ఈ యొక్క సీజన్ ఉండే అడ్వాంటేజ్ వల్లనే రికవర్ అయిపోతుంది. అలా వాళ్ళకి ఇది ఒక సేఫెస్ట్ మంత్. కొత్త మూవీస్, కొత్త లైనప్ మూవీస్ రావడానికి చాలా టైం దొరుకుతుంది. పండగ టైంలో ఒక ప్రొడ్యూసర్ ఒక పెద్ద మూవీని రిలీజ్ చేసి దానికోసం మంచి బడ్జెట్ కేటాయించి మంచి ప్రమోషన్ చేసి పెద్ద పెద్ద హీరోస్ని పెట్టి మూవీస్ తీస్తే ఒకవేళ ఆ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తే ఆ మూవీ వల్ల ప్రొడ్యూసర్కి ఎంత డబ్బు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ రాజాసాబ్ మూవీ తీసుకుందాం. రాజాసాబ్ మూవీ బడ్జెట్ 450 కోట్లు. అంత ఖర్చు పెట్టి మూవీ తీసిరు. ఎగ్జాంపుల్కి ఈ మూవీ 1000 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది అనుకుందాం. ఒకవేళ అలా కలెక్ట్ చేస్తే థియేటర్ వాళ్ళకి ఎంత వస్తుంది, ప్రొడ్యూసర్లకు ఎంత వస్తుంది, డిస్ట్రిబ్యూటర్లకి, ఇలా మొత్తం ఎంత వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఒక మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసిందంటే 1000 కోట్లు మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినట్టు. దాంట్లో మోస్ట్లీ 50% షేర్ ఉంటుంది. అలా థియేటర్ ఓనర్స్కి 50% అంటే 500 కోట్లు వాళ్ళకి వెళ్ళిపోతే మిగతా 500 కోట్లు ప్రొడ్యూసర్ దగ్గరికి వస్తాయి. ప్రొడ్యూసర్ దగ్గరికి ఎందుకంటే మేజర్గా మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరో సినిమాస్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. సో వాళ్ళ దగ్గరికి 500 కోట్లు వచ్చేస్తాయి. అలా వచ్చిన తర్వాత దాంట్లో డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఉంటుంది. అంటే బ్యానర్లు పెట్టడానికి, పోస్టర్ల కోసం, వివిధ మార్కెటింగ్లు చేయించడానికి, ఇలా మొత్తం కలిపి దగ్గర 40 నుండి 50 కోట్లు ఇక్కడ వీళ్ళ కమిషన్, వీళ్ళ కాస్ట్ అనేది ఉంటుంది. అలా ప్రొడ్యూసర్కి 500 కోట్లు వస్తే ఈ డిస్ట్రిబ్యూషన్ కమిషన్కి ఒక 50 crores అనేవి వెళ్ళిపోతాయి. అయితే 450 కోట్లు పెట్టి మూవీ తీస్తే ప్రొడ్యూసర్కి వచ్చింది 450 కోట్లు. దీనివల్ల ఆయనకి బొక్కనే ఉంది కానీ ఏం బెనిఫిట్ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే థియేటర్ నుంచి వచ్చే డబ్బు అనేది మూవీ కట్టిన బడ్జెట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మిగతా ఎక్కువ మొత్తంలో మేజర్ డబ్బు అనేది ఆయన నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా సంపాదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజాసాబ్ మూవీ ఓటీటీ వాళ్ళకి అమ్ముతాడు. 150 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో ఈ డీలింగ్ జరుగుతుంది. అలా అక్కడ నుంచి డబ్బులు వస్తాయి. నెక్స్ట్ శాటిలైట్ టీవీ రైట్స్ అమ్ముతారు. అది 70 నుండి 100 కోట్లు పెట్టుకొని కొనుక్కుంటారు. అక్కడ నుంచి కూడా డబ్బు వస్తుంది. నెక్స్ట్ మూడోది ఈ మూవీ మ్యూజిక్ రైట్స్, ఆడియో రైట్స్, మిగతా రైట్స్ అన్ని అమ్మడం వల్ల ఒక 20 నుండి 30 కోట్లు ఇక్కడ నుంచి కూడా వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆయనకు వచ్చింది 720 కోట్లు. 720 కోట్లలో 450 కోట్లు మూవీ బడ్జెట్ తీసేసేయండి. అంటే యాక్టర్లకి, డైరెక్టర్లకి వీళ్ళందరికీ ఇచ్చిన అమౌంట్ అంతా రికవర్ అయిపోయింది.
అది పక్కన పెట్టేసేయండి. మిగతా ఇప్పుడు ఆయన దగ్గర మిగిలిన 270 కోట్ల ప్రాఫిట్లో 40 నుండి 50 కోట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లకి, ప్రమోషన్లకి, ఇంటర్వ్యూలకి ఇలాంటి వాటన్నిటికి వెళ్తూ ఉంటాయి. అండ్ ఒక 20 నుండి 30 కోట్లు ఫైనాన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ప్రొడ్యూసర్స్ దగ్గర ఎక్కువ డబ్బు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటారు. వాటికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఒక 20-30 కోట్లు అట్లా పోతాయి. అలా ఓవరాల్గా ఒక మూవీ 450 కోట్లు పెట్టి తీసి 1000 కోట్ల కలెక్షన్ తెస్తే ఆ మూవీ నుండి ప్రొడ్యూసర్కి ఎక్స్ట్రా వచ్చే అమౌంట్ దగ్గర దగ్గర 180 నుండి 200 కోట్ల వరకు ఉంటుంది. ఈ 200 కోట్లు కూడా నెక్స్ట్ మూవీస్ కోసమే కేటాయిస్తారు. ఈ సర్కిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సంక్రాంతి సీజన్లో ప్రొడ్యూసర్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చే ఈ ప్రాఫిట్ మొత్తం ఏదైతే ఉందో అది కొంచెం ఎర్లీగా వస్తుంది. జనాలంతా ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన డబ్బు ముందే వస్తుంది. అలా ఆ మూవీ కొంచెం యావరేజ్ ఉన్నా కానీ ఓవరాల్గా ప్రొడ్యూసర్స్ అయితే సేఫ్లో ఉంటారు. అందుకే ఇదంతా ప్రతి ప్రొడ్యూసర్కి ఒక ప్రూవెన్ ఫార్ములా అలా అయిపోయి ఈ ఫార్ములానే ప్రతి ఇయర్ ఫాలో చేస్తూ కొన్ని 100 కోట్ల మూవీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టు అవి మంచి ప్రాఫిట్లో కూడా ఉంటున్నాయి. ఒక్క సంక్రాంతి టైంలోనే సిటీస్లో ఉండే వాళ్ళకన్నా పల్లెటూరులో ఉండే వాళ్ళే ఎక్కువ డబ్బుని సినిమా ఇండస్ట్రీకి ఎలా ఇస్తారు. యాక్చువల్లీ పల్లెటూరులో చూసుకుంటే ఎక్కువ సినిమాలు అనేవి నడవవు. ఒక మంచి మార్కెట్ ఉన్న హీరో మూవీ వచ్చినా కానీ థియేటర్స్ మాత్రం 35 నుండి 40% మాత్రమే నిండుతాయి. అండ్ హౌస్ఫుల్ అవ్వడం అనేది సంవత్సరాల్లో 1-2 సార్లు వేలలో లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి ఏరియాలో సంక్రాంతి టైంలో ఎక్కువ బిజినెస్ ఎలా జరుగుతుంది? ఎలా అంటే అందరూ వస్తారు, ఎక్కువ టికెట్స్ బుక్ చేసుకుంటారు. థియేటర్ ఆక్యుపెన్సీ అనేది కేవలం వీకెండ్స్కే పరిమితమే ఉండదు. వీక్ డేస్లో కూడా ఎక్కువ మంది సినిమాకి వస్తారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి మూవీ రిలీజ్ అయింది, మంచి టాక్ తెచ్చుకుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ రోజు పోదాం అని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటారు. ఒక మూవీ టాక్ మంచిగా వస్తే సండేతో పాటు మండే హౌస్ఫుల్ అవుతుంది, ట్యూస్డే అవుతుంది. అలా వీకెండ్స్తో పాటు వీక్ మొత్తం హౌస్ఫుల్ అవుతుంది. అందరూ కలిసి ఒకటేసారి థియేటర్కి వస్తారు కాబట్టి ఎలా అయినా మూవీ చూడాలని చెప్పేసి బ్లాక్లో టికెట్ ఉన్నా కొనుక్కుంటూ ఉంటారు. కొన్ని సినిమాలు ఎట్లా ఉంటాయంటే ఆ మూవీ క్రియేట్ చేసే ఇంపాక్ట్ వల్ల థియేటర్స్లో హౌస్ఫుల్ అయినా సరే దాంట్లో కూర్చోడానికి సీట్లు లేకున్నా సరే అందరూ గుంపు వచ్చేసి అక్కడ ఉండే అరుగు లాంటి ప్లేస్లో కూర్చొని కూడా సినిమా చూస్తుంటారు. సో కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం పల్లెటూరులో నార్మల్ డేస్లో ఒక ఫేమస్ మూవీ వచ్చినప్పటికీ అది 45 నుండి 55% మాత్రమే ఆక్యుపై చేస్తుంది. కానీ పండుగల టైంలో మెయిన్గా సంక్రాంతి పండుగ టైంలో 75 నుండి 80% ఆక్యుపై చేస్తుంది. సో ఈ విధంగా అర్బన్ ఏరియాస్లో ఓన్లీ వీకెండ్స్లోనే ఎక్కువ కలెక్షన్ వస్తే విలేజెస్లో వీక్ డేస్లో కూడా కలెక్షన్ ఎక్కువ రావడం వల్ల అర్బన్ ఏరియాస్ పెట్టే అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ వీళ్ళు ఇక్కడ ఖర్చు చేసి మరీ మూవీస్ చూస్తూ ఉంటారు. అక్కడ జనాలు తక్కువ, పెట్టే డబ్బు ఎక్కువ. ఇక్కడ జనాలు ఎక్కువ, పెట్టే ఖర్చు తక్కువ అయినప్పటికీ సంక్రాంతి సీజన్లో మాత్రం పల్లెటూరులో ఉండే వాళ్ళే విన్ అవుతారు. అలా ఈ సీజన్లో ఈ మూవీస్ అనేది ఎమోషన్ ఒక్కటే కాదు, ప్యూర్ ఎకనామిక్స్, కన్స్యూమర్ బిహేవియర్ని వీళ్ళంతా అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇదే ప్రైమ్ టైం, ఈ టైంలోనే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కారణాల వల్లనే సంక్రాంతి టైంలో ఎక్కువ మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ ఉంటుంది, చూసే ఆడియన్స్కి అండ్ మన వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయివర్ధన్ సైనింగ్ ఆఫ్.